హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మనం చూస్తున్నారు కదా, శ్రీ కశ్యప్ స్కూల్లో ఉన్నాం. అమ్మకు వందనం అనే ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. అమ్మకు వందనం అనే ప్రోగ్రామ్ ఈ స్కూల్కి ఆల్మోస్ట్ లైక్ ఎ సిగ్నేచర్ ప్రోగ్రామ్. ఏ స్కూల్లో జరగదు నాకు తెలిసి. చాలా ఎమోషనల్గా ఉంటుంది ప్రోగ్రామ్, రోలర్ కోస్టర్లో ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం వచ్చాం, కవర్ చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. సో ఈ వీడియో కూడా అలాగే ఉండబోతుంది. సో చివరి వరకు చూడండి. ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్, మీ శ్రీకాశ విద్యానికేతన్ కరస్పాండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన స్కూల్లో అమ్మకి వందనం అనే ఒక ప్రోగ్రాం చేశాము. సో ఈ అమ్మకి వందనం అనే ప్రోగ్రాం 8th క్లాస్ పిల్లలకి చేయటం జరిగింది. గత 21 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ని మేము కంటిన్యూగా చేస్తూ వస్తున్నాము. విశాఖపట్నంలో ఏ స్కూల్ వాళ్ళు ఈ ఆలోచన రాకముందే ఈ ఆలోచన చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా ఇన్నోవేటివ్గా చేయడం జరిగింది. ప్రతి ఇయర్ డెవలప్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అమ్మకి వందనం పాద పూజతో అనేది దీని ట్యాగ్లైన్ అండి. 8th క్లాస్ పిల్లలందరూ వాళ్ళ మదర్ని ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క స్వహస్త్రాలతో అమ్మ పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుని అమ్మకి బిడ్డకి మధ్య వాడు ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పడం, అలాగే అమ్మ వాడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలియచేయటం, ఇలాంటి మంచి ఆలోచనతో ఒకళ్ళ ఆలోచన షేర్ చేసుకునే ప్రోగ్రాం. ఎక్స్క్లూజివ్ 8th క్లాస్కే ఎందుకు చేస్తున్నాము అంటే 8th క్లాస్ ప్రీ టీనేజ్లో అడుగుపెట్టే ఏజ్ కాబట్టి బిఫోర్ 8th క్లాస్ వరకు మదర్ ఫాదర్ ఏం చెప్తే అది సరే అని చెప్పే ఏజ్ నుంచి ప్రీ టీనేజ్కి వెళ్ళి అన్నీ మాకు తెలుసనే ఏజ్ కన్వర్ట్ అవుతుంటుంది. కాబట్టి అలాంటి విషయంలో వాడికి ఆ ఫ్యామిలీకి మధ్య బాండింగ్ని తట్టి లేపే ఒక ప్రోగ్రాం. సో ఇది మేము ప్రతి పిల్లవాడికి చెప్తున్నాం. ప్రతి బర్త్డేకి ఇదే విధంగా అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోమని పిల్లలందరికీ తెలియచేసే విషయం ఏంటి అంటే ఈ వరల్డ్లో అమ్మ అనేది బ్యూటిఫుల్ వర్డ్ మించిన వర్డ్ లేదని, అలాగే ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్యూర్గా నిన్నులాగా ప్రేమించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మేనని, నువ్వు పుట్టకముందే నీ కోర్చం ఏడ్చి నా మొట్టమొదటి వ్యక్తి అమ్మ అని, అలాగే భవిష్యత్తులో నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా సరే అమ్మని కన్నీళ్ళు పెట్టకుండా చూసుకోమని తెలియచేయటం, లైఫ్లో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నీకు జన్మనివ్వటం దగ్గర నుంచి నీకు ఏ కష్టం వచ్చినా భవిష్యత్తులో నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా నువ్వు ఎలా ఉన్నా నిన్నులా ప్రేమిస్తూ అవసరమైతే తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసే త్యాగమూర్తి అమ్మ అనే విషయాన్ని పిల్లలకి తెలియజేయడం జరిగింది. దీనికి అందరు పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఇది జరిగింది. చాలామంది పేరెంట్స్ దీన్ని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ యొక్క కృతజ్ఞత భావం మాకు తెలియజేశారు. ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. This is going to connect you directly once again by the time of birth. మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని మీ మదర్ ఆమె చేతుల్లో చూసి ఆనందించినంత ఆనందం మళ్ళీ మీ మదర్ ఈరోజు పొందడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఆ ఫీల్ ని పుట్టినప్పుడు మీకు తెలియదు కదా మీరు ఏం చేశారో, ఎలాగున్నారో, ఏడ్చారో, నవ్వారో. Now your mother is going to experience the same feeling. You have to create it for her.
నమస్కారం. నా పేరు వైష్ణవి. నేను శ్రీ కాశ్యప్ స్కూల్లో చదువుకుంటున్నాను. మా అమ్మ పేరు శైలజ. ఈరోజు తల్లికి వందనం ప్రోగ్రాం కారణంగా నేను మీతోని కొన్ని విషయాలు పంచుకోబోతున్నాను. మా మమ్మీ ఎప్పుడూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా ఉంటారు. ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రొటెక్టర్గా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మీ ఇన్ మై లైఫ్ అమ్మ. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా నా పిల్లలకి చాలా మంచి తెలుసుకోవడానికి బాగుంది. ఈ కార్యక్రమంలోని పిల్లలు నేర్చుకోవాలి. సార్ కూడా బాగా చెప్పారు. ఏవైనా తప్పు చేసి ఉంటే దాన్ని మార్చుకునే అవకాశం ఈ కార్యక్రమం వల్ల తెలుసుకుంటారు పిల్లలు. టీనేజ్ ప్రారంభంలో ఉన్న పిల్లలకు ఇటువంటి కార్యక్రమం ఉన్నది. వాడంటే విలువలతో కూడినటువంటి సమాజం మొదలవ్వాలంటే ముందుగా ఆ కార్యక్రమం అనేది ముందుగా మన ఇంటి నుంచి మొదలవ్వాలి అనుకున్నాం. కానీ ఈ కార్యక్రమం ఇక్కడ మన శ్రీ కాశ్యప్ స్కూల్లో ప్రారంభం కావడం అనేది నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ముందుగా ఇక్కడ తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి అన్నటువంటి ఒక ప్రాథమిక సూత్రాన్ని అలవర్చుకుంటారు. తద్వారా ఒక మంచి కుటుంబం ఏర్పడుతుంది. మంచి కుటుంబం ద్వారా ఒక మంచి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. దాదాపు నేను గత 21 సంవత్సరానికి స్కూల్ రన్ చేస్తున్నాను. దగ్గరగా 10,000 మంది పేరెంట్స్ని పిల్లల్ని చూసుంటాను. అట్ ద సేమ్ టైం కనీసం 500 మంది నుంచి 600 మంది టీచర్స్కి ట్రైన్ చేసి ఉంటాను, మీటింగ్స్ కండక్ట్ చేసి ఉంటాను. ఈ అనుభవంతో చెప్తున్నాను. పేరెంట్స్ అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే నా బిడ్డకి ఏ కష్టం తెలియకూడదు, చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, నా పిల్లలు అది పడకూడదు అనుకుంటున్నారు. అలా అనుకోవటం వల్ల వాడు చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకుండా అయిపోతున్నాడు. 10th ఫెయిల్ అయితే సూసైడ్, బీటెక్లో సీట్ రాకపోతే, ఐఐటి సీట్ రాకపోతే సూసైడ్, లేదా ఎవరైనా అమ్మాయి రిజెక్ట్ చేస్తే సూసైడ్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన పిల్లల్ని ఎమోషనల్లీ మనం స్ట్రాంగ్గా పెంచట్లేదు. ఏ కష్టం రాకుండా పెంచాలనుకోవడం మంచిదే, కానీ నువ్వు ఏంటి కష్టపడుతున్నావో, మీ ఇంటి పరిస్థితులు ఏంటో క్లియర్గా కూర్చోబెట్టి మీరు అందరూ మాట్లాడుకోవాలి. తల్లి, ఒరే మన కుటుంబ పరిస్థితి, మనం కష్టపడితే డబ్బులు ఈ విధంగా మన ఇంటికి వస్తున్నాయి, దీంట్లో ఇది మేము ఫీజు కడుతున్నాం, ఇది నీ బాబు కోసం కోరుతున్నాం, నాన్న ఎంత కష్టపడ్డాడు, అమ్మ ఎంత కష్టపడింది, ఇలా ప్రతి విషయం. ఒక 5 సంవత్సరాల తర్వాత మన కుటుంబం ఇలా ఉండాలనుకుంటున్నాను, సొంత ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేదా ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేదా కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేదా నువ్వు ఈ స్థితిలో ఉండాలనుకుంటున్నావు. ఇలాగ ప్రతి విషయం మీ పిల్లలకి తెలియచేస్తూ పెంచాలి. నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను నా జీవితంలో డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా పేరెంట్స్ కష్టాలని చూసి నాకు ఫీజు కట్టడానికి కూడా కష్టపడుతున్నారు. దానివల్ల నేను పైకి ఎదిగి మంచిగా చదువుకొని మా పేరెంట్స్ని సుఖంగా చూసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పాప పేరు కే మేఘన. తను ఎల్కేజీ నుంచి ఇదే స్కూల్లో మేము జాయిన్ చేసాము. స్టడీ వెరీ గుడ్. అసలు ప్రిన్సిపల్ సార్ అయితే వేరే స్కూల్లో ప్రిన్సిపల్ని మీట్ అవ్వాలంటే కూడా చాలా పర్మిషన్స్ తీసుకొని ప్రిన్సిపల్తో మీట్ అవ్వాలి. ఈ స్కూల్లో అయితే ప్రిన్సిపల్ సార్ డైరెక్ట్గా పేరెంట్స్తో మాట్లాడి పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏంటి, ఇంట్లో ఎలా ఉంటున్నారు అంటూ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా సార్ ఎంతగానో తెలుసుకొని మాట్లాడుతున్నారు. ఇలాంటి ఒక అమ్మకు వందనం అనే ప్రోగ్రాం ఇంతవరకు ఏ స్కూల్లో కూడా పెట్టలేదు. ఈ ప్రోగ్రాంలో అయితే మాత్రం
సార్ చాలా బాగా మెసేజ్ చేశారు. ఇలాంటిది ఒకటి, ఎందుకంటే పిల్లల లైఫ్ లాంగ్ వాళ్ళ మనసులో గుర్తుండి ఇది ప్రోగ్రామ్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్తో ఎలా ఉండాలి, పేరెంట్స్కి ఎలా విలువ ఇవ్వాలి, నెక్స్ట్ తల్లి ఏమైతే చేస్తుందో వాళ్ళ మైండ్లో ఉండేలాగా సార్ చాలా బాగా మెసేజ్ చెప్పారు. అసలు పిల్లలు కూడా చాలా ఈ స్కూల్లో అయితే మాత్రం చాలా బాగా చదువుకుంటున్నారు. ఫీజు విషయంలో కూడా సార్ చాలా కోఆపరేటివ్గా, టీచర్స్ కూడా చాలా వెరీ గుడ్. అసలు పిల్లలతో చాలా కమ్యూనికేషన్గా ఉంటూ వాళ్ళ ఎథిక్స్ని ఇచ్చేస్తున్నారు. నా కూతురు అయితే డాక్టర్ చదవాలనుకుంటుంది, మా పాప. తను ఎట్టి పరిస్థితిలోనైనా నేను అంత కష్టపడేది, తను డాక్టర్ చదివిస్తానని నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. నా పేరు బి సూర్యదేశ. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను పెద్ద మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. మా మమ్మీ డాడీ నా గురించి చాలా కష్టపడతారు. ఫీజు కట్టని కూడా మా డాడీ చాలా కష్టపడతారు. మా డాడీ కార్ డ్రైవర్ అయితే ఎక్కడికి వెళ్ళినప్పుడు చాలా భయం పడతాను. ఎందుకంటే యాక్సిడెంట్ ఇలా జరుగుతాయి కదా, మా డాడీ ఎక్కడ ఏమవుతుందో నేను ఎప్పుడు చూసినా అయ్యప్ప దండం పెట్టుకుంటాను. ఎందుకంటే డాడీ ఇంత ఇలాగ వెళ్తారు కాబట్టి డాడీ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చినట్టు రావాలని కోరుకుంటాను. మమ్మీ మా గురించి చాలా కష్టపడతారు, నా గురించి మా అక్క గురించి. అలాగని మమ్మీ మా ఇద్దరు ఇప్పటి వరకు చదివించారు. ఇక్కడి వరకు మా అక్క కూడా ఇంతవరకు చదువుకొని వచ్చింది. మా అక్కలాగే నేను కూడా ఇలాగే బాగా చదువుకొని మమ్మీ డాడీ పేరు నిలబెట్టాలనుకుంటున్నాను. ప్రిన్సిపల్ సార్కి నమస్కారం, వచ్చిన పేరెంట్స్కి, స్టూడెంట్కి నమస్కారం. అందరూ ఇంజనీరింగ్, డాక్టర్లు, డాక్టర్లు అవుతారు, అధికారులు. చివరి వరకు తల్లిదండ్రులు అనాథాశ్రమం జాయిన్ చేయకుండా ఇంటి దగ్గర భార్యలు వచ్చినా, కోడళ్ళు వచ్చిన, కూతుళ్ళు వచ్చినా దగ్గర కాళ్ళ దగ్గర ఉంచుకోవడమే గొప్ప. ఇంజనీరింగ్, డాక్టర్లు అందరూ అవుతారు. అనాథాశ్రమం వెళ్ళకుండా, ఇంటి దాటకుండా, అమ్మా నాన్న తర్వాతే భార్య, తల్లిదండ్రుల తర్వాతే భార్య. వాళ్ళని అడిగే సినిమాకి వెళ్ళాలి, వాళ్ళు అడిగే పార్కి వెళ్ళాలి, అడిగే పుట్టింటికి వెళ్ళాలి. అలాగే అత్తగారు ఒప్పుకుంటేనే గుమ్మం దాటారు. తల్లిదండ్రులు ఎలాగో అత్తమామలు కూడా అంతే. భర్త వాళ్ళ తర్వాతే భర్త. ఉదయం వెళ్ళిపోయి రాత్రికి వస్తారు కాబట్టి అత్త మాట వినాలి. అత్తగారి తర్వాత మామగారు మాటన. వాళ్ళిద్దరి తర్వాత మన ప్రపంచం. తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్, డాక్టర్లు అందరూ అవుతారు. ఎంతమంది ఉన్నారు కానీ లక్షల కోట్ల సంపద. ఎంతమంది అమ్మా నాన్నలు అనాథాశ్రమంలోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఎవ్వడు సగం అక్కడే ఉన్నారు. తల్లిదండ్రులు శుభ్రంగా ఉంటే వచ్చిన వాళ్ళు ఎందుకు అవుతారు? కొడుకును మనం ఒక చేతిలో పెట్టిన తర్వాత కోడలు కూడా మనం ఉండాలి. కోడలు కూతురులా చూడ, అప్పుడు అత్తను అమ్మలా చూస్తుంది. అలా చూసినాడే ప్రపంచం అంతా బాగుంటుంది. ఆయనకి ఎంత చేసి నేను జరగలేదు. 16 సంవత్సరాలు పెళ్ళి అవుతుంది. అందరూ నాకు చీర కావాలి, సినిమా తీసుకెళ్ళు, అక్కడ తీసుకెళ్ళి. ఈ రోజుకి నేను అతను అడగలేదు. రూపాయి తెస్తే రూపాయి, 5 రూపాయలు పొగడి పట్లు తెచ్చిన అమ్మ నాన్నకి ఇచ్చాక నేను తీసుకుంటున్నా. గదిలో కూడా రాదు, అక్కడే టేబుల్ మీద ఇచ్చిందే తెలుసు. పుట్టిళ్ళు ఎక్కడే దొండపడితే ఇక్కడ డాబా కట్టిన పుట్టింటికి వెళ్ళాలంటే మరతగారు వెళ్ళొద్దో ఏడుస్తారు. ఈ రోజు కూడా అప్పిల్లే 4 కొడుకులేనా కూతుర్లా చూసుకుంటే ఈ రోజు కూడా నేను లేకపోయినా ఉంటారు కానీ అలా మా తాతయ్య ఉంటారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మా అబ్బాయి. సార్ ప్రిన్సిపల్ చాలా ఇంత బాగా మెమరీస్ ఇస్తాడని మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా థ్యాంక్స్ సార్ గారికి. ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. ఏదో మాట్లాడదామని వచ్చాను కానీ ఏం మాట్లాడాలో అర్థం. ఇంత హ్యాపీనెస్ని ఇచ్చిన తర్వాత మాటలు రావట్లేదు. My name is Yuja Lokant. I am studying 8C. మా డాడీ మా మమ్మీ ఎంత కష్టపడతారు. నేను బాగా చదివి వాళ్ళు చూడాలని అనుకుంటున్నాను. మంచి జాబ్ తెచ్చుకుని మంచి చదివి మా మమ్మీని మా డాడీని బాగా చూసి మా మమ్మీని మా డాడీని బాగా 10th లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. మా మమ్మీని మా డాడీని మంచిగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పబోతున్నాను. మా మమ్మీకి 14 yearsకే మ్యారేజ్ చేస్తాం. అప్పుడు 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు మా మమ్మీ అయితే అన్ని విషయాలు నాకు చెప్పకుండా పెంచారు.
కానీ మా మమ్మీ ఏంటి లైఫ్ అంతా ఏం ఎంజాయ్ చేయలేదు. ఎప్పుడు మేము ఎంజాయ్ చేయాలి, మేము బాగా చదువుకోవాలి, మా లైఫ్ బాగుండాలనే చూసారు. కానీ నేను మంచి పొజిషన్కి ఎదిగి మంచి డాక్టర్ అయ్యి మా మమ్మీని మా డాడీని బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. మా మమ్మీ అసలు మాకు ఏం చెప్పదు, అసలు ఏ ప్రాబ్లమ్స్ చెప్పదు, ఎప్పుడు నవ్వుకొనే ఉంటుంది మా దగ్గర. కానీ ఏ ప్రాబ్లం చెప్పదు మా ముందు, అసలు నవ్వుకొనే ఉంటుంది. కానీ ఏ లైఫ్ ఎలా ఉంది నాది, నేను ఇలా అవ్వాలనుకున్నాను, ఆ విషయాలు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఏమైనా అడిగాను అనుకో, మమ్మీ నేను ఏం అవ్వాలనుకుంటున్నాను నేను అడుగుతాను. కానీ నీ ఇష్టం అమ్మా, నేను ఫోర్స్ చేయట్లేదు, నీ ఇష్టమే అంటున్నాను. నేను అనుకున్నాను అప్పుడు నేను బాగా పై పొజిషన్కి వెళ్ళి మా మమ్మీని మా డాడీని రాజు రాజులాగా చూసుకుందామని అనుకుంటున్నాను. ఏమి అనుకోండి, నేను చిన్న మెసేజ్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. కొంచెం పిల్లలకి ఫోన్ అవాయిడ్ చేయండి, అదొకటి చాలు. ఇంకొకటి ఏంటంటే ఫోన్ ప్లేస్ లో మీరు ఇంటరాక్ట్ అవ్వండి పిల్లలతోటి. పేరెంట్స్ ఉన్నంత ఫ్రెండ్ ఇంకెవ్వరూ ఉండరు. కొంతమంది పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారంటే బయట ఫ్రెండ్స్ కి చెప్పుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కడ షేర్ చేస్తారో వాళ్ళు ఉండలేకపోతున్నారు, వాళ్ళు పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోలేక భయపడుతున్నారు. మీరేం చేస్తారంటే ఒక పేరెంట్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఏ సీక్రెట్ చెప్పినా దాన్ని మీరు తీసుకోగలగాలి, దానికి సొల్యూషన్ మీరు చెప్పండి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పాలనుకోలేదు, ఎందుకంటే నేను నా పిల్లలకి అలాగే ఉంటాను. సో మీరు కూడా ప్లీజ్, సారీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. నా పేరు భవానీ, నేను 8వ తరగతి చదువుకుంటున్నాను. మా నాన్న ఎంతో కష్టపడతారు, మా అమ్మ కూడా ఎంతో కష్టపడుతుంది. నేను కూడా అయిన తర్వాత పెద్ద పోలీస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా అమ్మని మా నాన్నని సంతోషంగా ఆనందంగా చూసుకోబోతున్నాను. మా అమ్మ కడిన కష్టం, మా నాన్న కడిన కష్టం ఎవరు పడకూడదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకొని మీ అమ్మ నాన్నల్ని సంతోషంగా చూడండి. నాలాగే అందరూ పోలీస్ అవ్వండి, డాక్టర్స్ అవ్వండి, టీచర్స్ అవ్వండి, మీ ఇష్టం. కానీ ఏదో ఒక జాబ్ తెచ్చుకొని మీ తల్లిదండ్రులని చూసుకోండి. ఇది చెప్పు, మన ఇంట్లో అందరికంటే ముందే నిద్ర లేచి ఆలస్యంగా పడుకునే వ్యక్తి ఎవరు? మన ఇల్లు ఎలా ఉన్నా అందంగా మార్చేదెవరు? మనం అనారోగ్యం పాలైతే చక్కగా చూసుకునేదెవరు? మరి ఈ పనులన్నీ చేసి మనల్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచే అమ్మని ఎప్పుడైనా గుర్తించామా? ఖచ్చితంగా లేదు. నిస్వార్థంగా మనల్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికి అమ్మ ప్రయత్నిస్తుంది. ఆమె ఆశలే మన ఆశయంగా రుజువు చేయడమే అమ్మ కోరుకునే అసలైన గుర్తింపు. ఈనాటికి అమ్మ కష్టానికి చెప్పగలిగే ఒకే ఒక్క మాట, థ్యాంక్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ. Today I'm telling about my mother. She works a lot outside and inside the house. Sometimes I will get surprised how she is handling her job pressure and all the household things very perfectly. I have a doubt that she never get tired of doing all the things for us. Salute to the greatest woman in the world, and her name is Mother. Thank you for that. This is K. Ramyasri. I am from class 8A. In my life, there is a special person to me. She always thinks about our family. She sacrificed her life and her dreams, goals, choice and her whole life just to take care of us. Salute to the greatest woman in the world. Her name is Mother. Thank you. నమస్తే అందరికీ, నా పేరు పి నందిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా అంబిషన్ అయితే నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఈ స్కూల్లోని ఇలాంటి ఫెసిలిటీస్ నేను ఏ స్కూల్లోని చూడలేదు. చాలా బాగా కండక్ట్ చేశారు, పేరెంట్స్ అందరూ వచ్చారు, వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చారు. ఈ యాక్టివిటీ అనేది చాలా బాగుంది, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, నా పేరు బి సూర్యతేజ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ప్రిన్సిపల్ సార్కి, ఎందుకంటే ఈ అవకాశం నా బాధలన్నీ చెప్పుకోగలుగుతున్నాను మా మమ్మీకి. ఎందుకంటే మా డాడీ మమ్మీ చాలా కష్టపడుతున్నాను. నా యామినేషన్ ఈజ్ యాక్టింగ్ చేయాలని చాలా కోరిక. నేను యాక్టింగ్ చేసి మా మమ్మీ డాడీకి మంచి పేరు తెచ్చి మా మమ్మీ డాడీని ఒక కాలు మీద నిలబెట్టి ఒక మహారాణిని ఒక మహారాజుగా చేసి వాళ్ళకి వచ్చిన కష్టాలన్నీ పోగొట్టి వాళ్ళకు నొప్పులన్నీ పోగొట్టి నేను తీర్చి అవన్నీ చేసి మా అక్క కంటే బాగా చూసుకోవాలి. అలాగే ఇద్దరు అక్క చెల్లెలు బాగా చూసుకుంటామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.